ఈరోజు మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. స్వేచ్ఛ. యేసు ప్రభు స్వేచ్ఛ గురించి ఏం చెప్పాడు? ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది చాలా రకాలుగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు ఏ రోజు నరమానవుని ఇబ్బంది పెట్టలేదు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఏ నరమానవుని ఇబ్బంది పెట్టలేదు. ఆయన చెప్పాడు, ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే ఎవరికి మంచిది? మనకే మంచిది. ఇలా ఉండండి, ఇలా బట్టలు వేసుకోండి, లేకపోతే ఇలా చదవండి, ఇలాగ జీవితాన్ని మీరు సాగనంపండి, ఇలాగ భార్యాభర్తలు ఉండండి, ఇలా తల్లిదండ్రులు పిల్లలు ఉండండి, ఇలా పిల్లల్ని పెంచడం అని చెప్పాడు. ఎందుకు చెప్పనా? మనం ఏదో చేస్తే ఆయనకి ఏదో మహిమ వస్తుందని కాదు. అలా చేస్తే ముందు మన బ్రతుకులు మారుతాయి. అలా చేస్తే ముందు మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు మారడానికి కోసమే ఆయన చెప్పాడు. కానీ ఆయన చెప్పిన ప్రతి మాట మంచి మాటే. కానీ చాలా మంది ఏమన్నారంటే బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ అలా ఉంది ఇలా ఉంది, వాళ్ళు అలా చేశారంటే. చూడండి, మన తప్పుని ఎతికి చూడాలనుకుంటే ప్రతి ఒక్క విషయంలో తప్పు కనపడుతుంది, మంచిలో కూడా తప్పు కనపడుతుంది. ఈరోజు మనకి నచ్చిన వాళ్ళు తప్పు చేసినా మనం ఆదరిస్తాం, అది తప్పులా కనపడుతుంది. ఎందుకంటే మనం ప్రేమించాం, వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు. అదే మనకి కావాల్సిన వాళ్ళు కాకుండా మనం ప్రేమించిన వాళ్ళు కాకుండా మనం ద్వేషించే వాళ్ళు అయితే వాళ్ళు మంచి చేసిన ఆ మనిషిని కూడా తప్పు ఎదుగుతాం. ఈరోజు బైబిల్లో అందరూ తప్పులు ఎదుగుతున్నారు, మంచిని ఎతకలేకపోతున్నారు. ఆ చెప్పిన మంచిని చూడకుండా చూడండి, ఈ రోజు ఒక చెడ్డ విషయం తెలియకుండా ఒక మంచి విషయం ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఒక చెడ్డ పండు, ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ ఎ గుడ్ ఫ్రూట్ అండ్ యూ హ్యావ్ టు నో ద టేస్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ ఫ్రూట్. అంటే ఒక చెడ్డ పండు ఒక రుచి తెలియనప్పుడు ఆ మంచి పండు ఒక విలువ ఎలా తెలుస్తుంది? ఈ పండు మంచిగా రుచిగా ఉంది, ఈ పండు చెడ్డగా ఉందని కూరగాయలు కొనేటప్పుడు చూస్తారు కదా, ఎలా తెలుస్తుంది? పుచ్చిపోయింది, ఇది పుచ్చిపోలే, ఎలా తెలుస్తుంది? రుచి. ఈరోజు బైబిల్లో కూడా మనం ఆ రుచిని చూడాలి. అరే, ఆ మంచి విషయం ఏంటి? ఈ విషయం చెప్పారు, దేని నిమిత్తం చెప్పారు, ఇలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది? అది మనం చూస్తామా? అది మనం చూడం. తప్పు చూపించాలనుకున్నాం కాబట్టి మనం వెతుకుతున్నాం. బైబిల్ అంతా ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి. అయ్యే వెతికి మన జనానికి ఇదిగోండి క్రైస్తవంలో ఎన్ని తప్పులు ఉన్నాయి అన్న. అదే క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. హైందవత్తులు ఎన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని తప్పులు ఉన్నాయి అని చూపిస్తున్నారు. తప్పులు చూపిస్తుంటే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పుని మీరు మంచిగా బ్రతికి మంచిగా నడిచే వాళ్ళని కూడా తప్పుదారిలోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు ఆ పాప ఎవరిని మూట కడుతుంది తెలుసా? మనల్ని మూట కడుతుంది. మనము మన పరిశుద్ధ గ్రంథాలు తెలిసినప్పుడు దాంట్లో మంచిని చాడదాం. విన్నవాళ్ళు రక్షించబడతారు, వినని వాళ్ళు వదిలేద్దాం. ఎందుకంటే వాడు వినాలి అనుకున్నప్పుడు మీరు ఎంత చెప్పకపోయినా వాడు వినాలని కూర్చుంటాడు. కానీ వాళ్ళు వినలేనప్పుడు మీరు ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినరు. ఈరోజు మనం చెప్పాల్సింది మంచి మాట, నడిపించాల్సింది మంచిదారు. వాడు వస్తాడా రారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదిగో వీళ్ళు తప్పులు చూపించారు కదా, వీళ్ళు యేసుప్రభుని తిట్టారు, మన వీళ్ళని తిట్టారు కాదండి. ఇది యుద్ధం కాదు, ఇది మతం కాదు, ఇది ఒక నిజం. నిజాన్ని ప్రేమతోనే చాటాలి. యేసుప్రభు ప్రేమతోనే చాటి చెప్పాడు.